వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. నాతో సోము వీర్రాజు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ముఖ్య నేత, ఎమ్మెల్సీ వీర్రాజు గారు. బీజేపీ టీడీపీల అలయన్స్ని బ్రేక్ చేయడమే సోము వీర్రాజు ప్రధాన ఎజెండా, అవునా? ఒక వ్యక్తి మూలంగా పొత్తు చెడిపోతుంది అంటే ఇవాళ టీడీపీని చంద్రబాబుని ఎంతగా విమర్శిస్తే అంత ఫోకస్ అవుతారు అన్నట్టుగా ప్రవర్తించడం కరెక్ట్? వ్యక్తుల్ని ఫోకస్ చేయడం, వ్యక్తుల్ని విమర్శించడం అనేది నా యొక్క ఆలోచన కాదు. వాస్తవాలను వివరించడం అనేది నాకు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. ఏం జరుగుతుందనేటువంటి విషయాన్ని స్పష్టంగా నేను తెలియజేస్తే దానికి రెండో కోణం నుంచి ప్రచారం చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. నా ఆలోచన కానీ, నా శైలి కానీ, నా సిస్టమ్ కానీ, నేను పెరిగినటువంటి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతంలో కానీ ఏ కోశాన్న, ఏ కణంలో, ఏ అణువులో అలాంటి మనస్తత్వం అయితే. కానీ యాంటీ టీడీపీ వర్గానికి సోము వీర్రాజు నాయకత్వం వహిస్తున్నారు అనే మాట ఎందుకు వినిపిస్తుంది? భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి వాతావరణం నిర్మాణం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఇక్కడ వర్గాలు అనేవి ఏమి ఉండదు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో బలపడాలి, అది ఏ రాజకీయ పార్టీకైనా సహజం. చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీని బలపరచడానికి లేడు, సోము వీర్రాజు తెలుగుదేశాన్ని బలపరచడానికి లేడు. నేనేం మాట్లాడినా నేను టీడీపీకి వ్యతిరేకవాదిని కాదు, నేను బీజేపీకి 100% అనుకూలవాదిని. ఆ అనుకూలవాదాన్ని జీర్ణించుకోలేని వాళ్ళు టీడీపీకి వ్యతిరేకం అంటున్నారు. నేను టీడీపీకి అనుకూలంగా ఉండడం, చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఏపీ బీజేపీలో మీరు మాట్లాడినంత తీవ్రతతో కానీ చంద్రబాబు నాయుడు గురించి కానీ టీడీపీ గురించి కానీ వాస్తవాలను ఎప్పుడు వీర్రాజు అలాగే మాట్లాడతాడు. వాస్తవాలను మాట్లాడడానికి వెనకంజ వేయవలసినటువంటి అవసరమే ఉంది. వాస్తవాలను తెలియజేస్తే టీడీపీకి వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా అనుకోవడం అంటే అది ఎనాలిసిస్ చేయడంలో ఎక్కడో తప్పిదనాలు జరుగుతున్నాయి. ఇదంతా ఆంధ్రప్రదేశ్ బీజేపీకి ప్రెసిడెంట్ అవడానికి సోము వీర్రాజు వేసుకుంటాం నాకు మార్గం అని మీ పార్టీ నాయకులే కొంతమంది వర్షన్. అంటే 46 సంవత్సరాల నుంచి నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఉన్నాను. నా జిల్లాలో నేను రిజల్ట్స్ తీసుకొచ్చాను. 2 ఎంపీలు నెగ్గించాను ఆంధ్ర రాష్ట్రంలో. తూర్పుగోదావరి జిల్లాలోనే బాలయోగి మీద 1,80,000 ఓట్లు వచ్చినాయి. మొన్న ఈస్ట్లో, వెస్ట్లో నేను ఆ 2 జిల్లాల్లో ఇన్ఛార్జిగా ఉన్నాను. ఎంపీ అయ్యారు, 2 ఎమ్మెల్యేలు అయ్యారు, రాజమండ్రి ఎమ్మెల్యే అయ్యారు. వీటికి అన్నిటికీ ఒక వ్యక్తి చేసేటువంటి ప్రయత్నం పార్టీకి ఒక అవగాహన ఉంటుంది. బట్ ఇంత చేశానని చెప్పుకుంటూ ఉన్న మీరు ఎప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో నేను 2004లో పోటీ చేశాను. నేను 2004లో పోటీ చేశాను. పొత్తులో పోటీ చేసినప్పుడు నా మీద వడ్డీ వీరభద్ర గారినే పెట్టారు. ఆయనకి 30,000 వచ్చినాయి, నాకు 46,000 ఓట్లు వచ్చినాయి. జక్కంపూడి రామ్మోహన్ రావుకి 60,000 ఓట్లు వచ్చినాయి. చాలామంది కొంత ప్రచారం చేస్తున్నారు నన్ను వ్యతిరేకిస్తూ. ఒక పంచాయతీ బోర్డు మెంబర్కి నెగ్గలేనటువంటి వ్యక్తిని రాష్ట్ర అధ్యక్షుడిని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని అవాస్తవాల్ని మీడియా ద్వారా ప్రచారం చేస్తే మీడియా అనేది మీడియా మాట్లాడుతుంది. ఆన్ పేపర్ కొన్ని పత్రికలు నా మీద పనిగట్టుకుని మాట్లాడుతున్నాయి. నేను వాటికి ఏం జరగను. కారణం ఏంటంటే మిమ్మల్ని ఫోకస్ చేయడం వల్ల, వాళ్ళని అడగాలి, నన్ను కాదు వాళ్ళని అడగాలి, మీరు అడగాలి వాళ్ళని. నేను చెప్పను. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలం పెరిగిందని మీరు మొన్న రాజమండ్రి మీటింగ్ చూస్తే మీకు తెలుస్తుంది. అంటే వచ్చిన జనాలను బట్టి పెరిగింది అనే ఆలోచన మీరు చెప్పారు. దేని బట్టి మీ అంచనా? మేము 30 లక్షల సభ్యత్వం చేశాం ఆంధ్రప్రదేశ్లో. 30 లక్షల టెలిఫోన్ మెంబర్స్ ఉన్నారు. ఈవేళ 45,000 పోలింగ్ బూతుల్లో మేము 40,000 పోలింగ్ బూతుల్లో ఈవేళ పోలింగ్ బూత్ కమిటీలు వేశాం. 40 లక్షల సుమారు సభ్యత్వం వచ్చింది. అలానే ఈవేళ ఉన్నటువంటి 13 జిల్లాల్లో ప్రతి జిల్లాలో కూడా ఆ జిల్లాలో ఉన్నటువంటి 80% ఆఫ్ ది విలేజెస్లో విలేజ్ కమిటీలు వేసింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ 2014 నుంచి 2016లో 100% భారతీయ జనతా పార్టీ పెరిగింది. అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, మీరు ప్రామిస్ చేస్తున్నా ప్రత్యేక హోదా అవసరం లేదు అనేది మీ మాటల ద్వారా అర్థమైన, చాలా క్లియర్గా అర్థమైన. ఎందుకు అవసరం లేదు చెప్పండి. మీకు 20 సంవత్సరాల నుంచి ప్రత్యేక హోదా ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. 2011, 2012, 2012, 2013, 2013, 2014 ఈ 3 సంవత్సరాల్లో బడ్జెట్లో ప్రత్యేక హోదా ఉన్నటువంటి 11 రాష్ట్రాలకి 7,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఓకే, 7,000 కోట్లు అంటే 11 రాష్ట్రాలకి 700 కోట్లు వచ్చింది. సంవత్సరానికి 700 కోట్లు. ఏ రాయితీలు అయితే అవనివ్వండి. దీనికి ముఖ్యమంత్రి గారు ఆ మధ్యన అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ చెప్పింది ఏంటంటే 10 సంవత్సరాల్లో
ప్రత్యేక హోదా అన్నటువంటి ఒక రాష్ట్రానికి 6,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇదొక్కటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రధానమైనటువంటి అంశం కాదు. ఇది సంజీవని కూడా కాదు. నిన్న కూడా మాట్లాడుతూ ఢిల్లీలో వారి కరువు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. రిపోర్టర్స్ క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు వారు అడిగారు, మరలా ఏమిటి ప్రత్యేక హోదా 32 అంశాల మీద మీరు మాట్లాడడానికి వచ్చారు, ప్రత్యేక హోదా గురించి ఎందుకు మీరు మాట్లాడడం లేదు అని అడిగారు. ప్రత్యేక హోదా ఒక్కదాని మూలంగానే అభివృద్ధి చెందుద్దని మీరు అనుకుంటున్నారా? మనం 5 కోట్లకి సంవత్సరానికి 1000 కోట్లు వచ్చింది అనుకుందాం. మనం 5 కోట్లు వస్తుంది మనకి సంవత్సరానికి. వాళ్ళకి 700 కోట్లు వచ్చింది జనాభా ప్రాతిపదికన. వాళ్ళకి 700 కోట్లు వచ్చింది. మనకి 5 కోట్లు ఉన్నాయి కదా, 5 ఏళ్ళు 3,500 కోట్లు వస్తుంది సంవత్సరానికి. 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు అయితే 7,000 కోట్లు రావాలి. నాయుడు గారు చెప్పింది 10 సంవత్సరాలు ఇస్తా అన్నారు కదా, 10 సంవత్సరాలకి 7,500 కోట్లు చొప్పున 7,500 కోట్లు చొప్పున మనం ఆ డబ్బు ఇవ్వడానికి మనకేం అభ్యంతరం లేదు. అదే దానికి నీతి ఆయోగ్ చెప్పింది కాబట్టి మిగతా దానికి ఇప్పుడు అమలు జరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో కూడా నిలుపుదల చేశారు కాబట్టి. సో ఒక విషయం చెప్పండి, నీతి ఆయోగ్ ఇస్ బిగ్గర్ దాన్ ప్రైమ్ మినిస్టర్ కాదు, సిస్టమ్ ఉంటుంది కదా. ఏ వ్యక్తి కూడా అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో కొన్ని నామ్స్ ప్రకారం వెళ్ళిన దాన్ని ప్రైమ్ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి కానీ దానికి అనుగుణంగా పనిచేయవలసిందే. సో వెంకయ్యనాయుడు గారు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అని ఆ రోజు చేసిన ఫైట్ కానీ పక్కన పెట్టేశారు, పక్క పెట్టాం. వెంకయ్యనాయుడు గారు ఏమన్నారు, 700 కోట్లు కావాలిగా. 10 సంవత్సరాలు అయితే 700 కోట్లు ఇంటూ 10 ఎంత, 7,000 కోట్లు. 7,000 కోట్లు ఒక క్యాపిటల్లో ఉన్న రోడ్లు వేయడానికి ఇచ్చేసాం. బీజేపీ ప్రత్యేక హోదా ఇస్తే చంద్రబాబు క్రెడిట్ వెళ్ళిపోతుంది, అందుకే ఇవ్వట్లేదు అనే ఒక వాదన కూడా వినిపిస్తుంది పొలిటికల్ సర్కిల్స్లో. ఆ పాయింట్ కూడా ఏమైనా ఉందా? ఏ రాజకీయ పార్టీ ఈ అంశాన్ని ప్రస్తావించలేదు సార్. ప్రస్తావించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. వారు కాంగ్రెస్ ప్రస్తావించలేదు, అట్లానే తెలుగుదేశం ప్రస్తావించలేదు, వైఎస్ఆర్సీపీ ప్రస్తావించలేదు. కాంగ్రెస్ ప్రస్తావించింది లేదు. కాంగ్రెస్ ప్రస్తావించింది. నాయుడు గారు మాట్లాడిన తర్వాత నాయుడు గారు మాట్లాడిన తర్వాత 5 ఏళ్ళు అంటే 10 ఏళ్ళు అన్నారు. అంటే వీళ్ళెవరూ ప్రస్తావించలేదు కదా. వాళ్ళ క్రెడిట్ వెళ్తాన్ని మేము ఎందుకు అనుకుంటాం? వాళ్ళు ప్రస్తావించిన వాళ్ళకి క్రెడిట్ వెళ్తాన్ని మేము వాళ్ళకి కాదు కదా. మీరు అంటున్నారు కదా చంద్రబాబుకి వెళ్తుందా, మీరు అంటున్నారు. వారు అడగలే అది కాబట్టి మాకు ఆలోచన లేదు. రాజధాని అంశం మీద కూడా మీరు ఒక చేసిన కామెంట్ చాలా వివాదాస్పదంగా మారింది. ఎందుకు చేయాల్సి వచ్చింది? అనకాపల్లి అమరావతి నేను అనలేదు, ఒక పేపర్ మాత్రం అలా రాసింది. మీ నోట్లోంచి వచ్చిన మాటలు కదా. కాదు, అది నేను అన్నది వేరే. అది చెప్పండి. ఇప్పుడు ఏ రాష్ట్రం అన్నా భారతదేశంలోంచి ఇప్పటి వరకు ఒక 8 రాష్ట్రాలు విడిపోయినాయి. అన్ని రాష్ట్రాలు క్యాపిటల్ కట్టుకున్నాయి. ఛత్తీస్గఢ్ ఒక పేద రాష్ట్రం. అలాంటి రాష్ట్రం 15 సంవత్సరాల్లో 15,000 ఎకరాల్లో 15,000 కోట్లతో కేంద్రం 500 కోట్లు ఇస్తే వాళ్ళు నయా రాయ్పూర్ కట్టుకున్నారు. అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు క్యాపిటల్ కట్టుకున్నారు. ఎక్కడ ఈ విధమైనటువంటి చర్చ రాలేదు. మన రాష్ట్రం మీరు క్యాపిటల్ కట్టాలని అన్నారు. ప్రధానమంత్రి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఆ బహిరంగ సభలో 2,500 కోట్ల రూపాయలు మాకు ఇప్పుడు క్యాపిటల్కి ఇచ్చారని ఆ బహిరంగ సభలో వారు ప్రకటించారు. వెంకయ్యనాయుడు గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుంచి 1000 కోట్లు ఇచ్చారు. అమరావతిని అమృతగా డిక్లేర్ చేశారు, 100 కోట్లు వస్తాయి. అమరావతిని హెరిటేజ్ సిటీగా కూడా డిక్లేర్ చేశారు. ప్రజలు భూమి ఉచితంగా ఇచ్చారు. కతిమా రాష్ట్రాల్లో కొన్నారు, మన రాష్ట్రంలో ఉచితంగా ఇచ్చారు. 2 సంవత్సరాలు అయింది. బట్ వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వాలిగా, రైతులకి అదే గవర్నమెంట్ ఇవ్వాలిగా. ఇస్తారు. రైతులు ఉచితంగా ఇచ్చిన సందర్భంలో ఒక 3,500 కోట్లు 4,000 కోట్లు దీనికి ఇచ్చి 2 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు ఏ రాష్ట్ర రాజధానిలో భారతదేశంలో ఏ రాష్ట్ర రాజధానిలో రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి రింగ్ రోడ్స్, ఇక్కడ హైదరాబాద్లో వేశారు కదా రింగ్ రోడ్స్, అలాంటివి 8 రింగ్ రోడ్స్ వేస్తున్నారు. ఈ 8 రింగ్ రోడ్స్కి 19,600 కోట్ల రూపాయలు అవుతాయి. నితిన్ గడ్కరీ వచ్చి ఆ రింగ్ రోడ్లు కూడా మేమే నేషనల్ హైవేలో వేస్తామని చెప్పారు. ఏ రాష్ట్రంలో జరగలేదు సార్ ఇది. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఎంత ఇవ్వబోతోంది మొత్తం మీద?
మీరు ఇప్పుడు 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు చెప్పారు 2,500 కోట్లు ఇచ్చారని, 1000 కోట్లు ఇచ్చారనేది కూడా నారాయణ గారు దానికి సిద్ధార్థనాథ్ సింగ్ ఇంకో లెక్క చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న లెక్క చెప్పారు, పోనీ ఆయన చెప్పిన లెక్క. ఇప్పటి వరకు క్యాపిటల్లో మనం ఖర్చు పెట్టింది ఎంత? మొన్నే టెంపరీ కన్స్ట్రక్షన్ కోసం 6 లక్షల ఎస్ఎఫ్టీకి టెండర్లు పిలిచారు. భూమి ఇచ్చి 3,500 కోసం 3,500 ఎస్ఎఫ్టీకి పిలిచారు. అది 200 కోట్లు 300 కోట్లు అవుతాయి. ఇంకా మీరు డిజైన్ చేసి ఇచ్చిన డబ్బును ఖర్చు పెట్టి రోడ్లు వేసి కోర్టు కట్టడానికి కానీ, సెక్రటరియట్ కట్టడానికి కానీ, రాజభవన్ కట్టడానికి కానీ మీకు ఇంకా ఎంత డబ్బు కావాలో అడగండి. డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు సిద్ధార్థనాథ్ సింగ్ చెప్పిన లెక్కే చూసుకుందాం వీర్రాజు గారు. 1850 కోట్లు రిలీజ్ చేస్తాం, ఇంకో 250 కోట్లు త్వరలో రిలీజ్ చేస్తున్నాం, 600 కోట్లు కేంద్రం సాయం చేస్తున్నారు. ఈ మొత్తం కలుపుకుంటే కూడా దాదాపు 2,700 కోట్లు దాటట్లేదు. సరిపోతుందా అమరావతి నిర్మాణానికి? మీరు ఇంకా మొన్నే కదా టెండర్స్ పిలిచారు. మీరు సరిపోద్దు 1,00,000 కోట్లు ఒకేసారి. మీరు ఒక కాంట్రాక్టర్ ఉన్నారు, 5,000 కోట్లతో వర్క్ మొదలు పెడతాడు ఆయన చేసిన పనికి మీరు 5,000 కోట్లు ముందే ఆయన జేబులో పెట్టేస్తారా? 5,000 కోట్లు ఆయనకి ముందే ఇచ్చేస్తారా? మీరు కడితే ఇస్తూ ఉంటారు. ఇది ఖర్చు అయిందా? సో ఇది ఇప్పటివరకు ఇది ఖర్చు అయిందా మీరు అడుగుతారా? తెలుగుదేశాన్ని అడగండి. మీరు ఇది ఖర్చు పెట్టారా? ఇంకా డెఫిసిట్ ఉందా? 2 ఏళ్ళ నుంచి ఇప్పటివరకు ఇది ఎందుకు ఖర్చు అవ్వలేదు? వీర్రాజు గారు, కేంద్ర నాయకత్వం అంతా చంద్రబాబుకి బాసటగా ఉంటుందంటే మనం ఏదైతే దానికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారంటే రాష్ట్రంలో సోమవీర్రాజు ఒకళ్ళే కొరకరాని కొయ్యిగా తయారయ్యారా టీడీపీకి కానీ చంద్రబాబు కానీ? విడిపోయిన మూలంగా చాలా త్వరగా ముందుకు వెళతాం. దీని తార్కాణం 10.6% ఈవేళ అభివృద్ధి గ్రోత్లోకి వచ్చాం 2 ఇయర్స్లో. కేంద్రం కొంత సహాయం చేయడం మూలనే కాదు, ఇక్కడ రిజర్వ్స్ అండ్ రిసోర్సెస్ ఉండడం మూలంగా. కానీ రాజకీయంగా మీరు ఇబ్బంది అయ్యే అవకాశం ఉందని టీడీపీ భావిస్తున్న వాతావరణం కనిపించట్లేదా? లేదు, వారు అలా అనుకుంటున్నారని నేను అనుకోవడం లేదు. టీడీపీ అనుకుంటుంది అనేది కూడా వాస్తవం. కానీ మీరు చేస్తున్న విషయాలు చెప్పుకోవడంలో ఫెయిల్ అవుతున్నారా వీర్రాజు గారు? అంటే ఏదో ఒక పాయింట్ వచ్చినప్పుడు ఇది చేసుకుంటున్నాం అని తప్ప రెగ్యులర్గా మీరు చేస్తున్న సాయం విషయంలో అపోహలు ఉండడానికి కారణం ఏంటంటే చేసింది చెప్పడానికి విశ్లేషణ అనేది పార్టీ అంతర్గతంగా ఉంటుంది. దాన్ని ఆలోచన చేసి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే విషయంలో స్పష్టమైనటువంటి ప్రత్యేక హోదా అనే అంశాన్ని ఇవాళ బిల్లులో పెట్టలేదని కాంగ్రెస్ను దోషిగా చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవాళ మీరు ఇవ్వకపోతే రేపు బీజేపీ కూడా అదే దోషి స్థానంలో నిలబడాల్సిన పరిస్థితి ఉండదా? ప్రత్యేక హోదా అంటే కొంత ఆర్థిక సహాయం చేయడం. ఆర్థిక సహాయం చేయడం అంటే ఈవేళ 700 కోట్లు 2 సంవత్సరాల్లో 1,400 కోట్లు వచ్చేదానికి 1,40,000 కోట్లు ఇచ్చినటువంటి ప్రాజెక్టులు. కరెంట్ ఈవేళ 2 కోట్ల బల్బులు ఇచ్చాం. ఈవేళ పవర్కి సంబంధించినటువంటి అంశాల్లో గ్రామ స్థాయి వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఈవేళ అనేక 32x7 సంబంధించినటువంటి ప్రతి జిల్లాకి 300 కోట్లు ఇచ్చాం. 300 కోట్లు ఇచ్చి ట్రాన్స్ఫార్మర్స్ చేయమంటున్నాం. 6 లక్షల మందికి గ్రామాల్లో ఈవేళ కరెంటు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేపట్టింది. ప్రతి గ్రామంలో కూడా ఈవేళ సిఎస్ఆర్ ద్వారా హై స్కూల్స్లో లెటర్న్స్ కట్టడం కానీ, వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టడం కానీ, చంద్రన్న బాటలో ఇవన్నీ మీరు చేశారని రాష్ట్ర ప్రభుత్వం చెప్పకపోవడమేనా? మీరు దారి మళ్లిస్తోంది కేంద్ర పథకాలను కూడా ఒక విమర్శ చేశారు. వారు ఏం చేస్తున్నారనేటువంటి అంశం నేను చెప్పను. మనం ఏం చేస్తున్నాం? కేంద్ర పథకాలు రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందా లేదా తన ఖాతాలో వేసుకుంటుందా? నేను ఆ విషయాలకి సమాధానం చెప్పను. నేను చెప్పవలసిన రీతిలో నేను ముందుకు పెడతాను. టీడీపీ బీజేపీ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుందా? 100%. 2019 ఎన్నికలకు కూడా మళ్ళీ కలిసి పోటీ చేసే పరిస్థితి ఉంటుందని చెప్పగలుగుతారా? అది రాజకీయాల్లో రేపు ఏం జరుగుతుందో ఈవేళ మనం చెప్పలేము. వాళ్ళ పార్టీని అభివృద్ధి చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు, మా పార్టీని అభివృద్ధి చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఈవేళ వచ్చిన 4 సీట్లు వస్తాయా? రేపు పొద్దుట మేము అడిగితే ఇంకా ఎక్కువ సీట్లు అడుగుతామా? ఎక్కువ సీట్లు అడిగితే వారు మేము కలిసి పనిచేస్తామా? అవన్నీ ఆవేళ ఉన్నటువంటి రాజకీయాలను బట్టి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు పాలిటిక్స్ అనేవి ఎలా ఉంటాయి? జస్ట్ ఇట్ ఈజ్ ఇన్ క్రికెట్. ఈ బంత్ వేస్తే 4, ఈ బంత్ వేస్తే ఈ బాల్ వేస్తే మ్యాచ్ విన్, అవుట్ కూడా అవ్వచ్చు. ప్రత్యేక రాష్ట్రంలో కొత్త మాట తీసుకొచ్చారు సిద్ధార్థనాథ్ సింగ్ మాట్లాడుతూ. ప్రత్యేక రాష్ట్రం అంటే డిఫైన్ చేయాలి కదా ఫస్ట్. ప్రత్యేక హోదా ఇవ్వరు, ఓకే, కీప్ ఇట్ అసైడ్. ప్రత్యేక రాష్ట్రం అంటే స్పెషల్ స్టేట్ ఫర్ భారతీయ జనతా పార్టీ, స్పెషల్ స్టేట్ ఫర్ మోడీ, స్పెషల్ స్టేట్ ఫర్ ఎన్డీఏ. ఇంకొంచెం డీటెయిల్గా చెప్తారా? మీకు స్పెషల్ స్టేట్, నాట్ ఏ స్పెషల్ కేటగిరీ స్టేట్ బట్ ఏ స్పెషల్ స్టేట్. స్పెషల్ స్టేట్ ఇందులో స్పెషల్ కేటగిరీ ఉంది, ఇందులో ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి డబ్బు ఉంది, ఇందులో అనేకమైనటువంటి డెవలప్మెంట్కి సంబంధించిన ఇట్స్ ఏ స్పెషల్ స్టేట్ ఫర్ ది మోడీ గవర్నమెంట్.
ప్రత్యేక హోదా అంశం సీరియస్ అయితే కనుక కేంద్రంలోంచి తెలుగుదేశం పార్టీని వెనక్కి రమ్మని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. సాధించలేకపోతున్నారు, మీరు తప్పకుండా అని చెప్పి. అసలు ప్రతిపక్షాలు ఎవరండి ఈ రాష్ట్రంలో? వాళ్ళకి ఏం అవగాహన ఉందండి? వైసీపీ వాళ్ళకి ప్రధాన ఏం ప్రతిపక్షం కాదా? వాళ్ళకి ఏం అవగాహన సింగిల్ ఉంది? లార్జెస్ట్ గా ఎస్టాబ్లిష్ అయిన పార్టీ ఏం అవగాహన ఉంది? అతనికి 700 కోట్లు దాని గురించి ఉద్యమం చేస్తాడా? అవగాహన ఉంటే చేస్తాడా? 700 కోట్ల గురించి 700 కోట్లు ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ రాష్ట్రానికి వాళ్ళ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు ఏం చేశారు ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాలు చెప్పండి. మేము ఒక్కొక్క జిల్లాలో, ఏ రాష్ట్రంలో, ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా ఉంది, మన ఇద్దరు తూర్పుగోదావరి జిల్లా, కత్తిపూడి నుంచి రాజోల్ దాకా వేసినటువంటి 4 వేస్కి 5,000 కోట్లు అవుతుంది. అట్లనే 500 కోట్లు మనం ఒక రైల్వే లైన్కి మంజూరు చేయించారు. అలానే ఒక డ్రెడ్జింగ్ కార్పొరేషన్కి సంబంధించి 3,000 కోట్లతో రాజోల్లో ఒకటి కడుతున్నాం. ఇలా 10,000 కోట్లు ఇచ్చాం ఒక్క జిల్లాకే. ఇప్పుడు జాతీయ రహదారులకు ఇచ్చింది, మీరు రాష్ట్రానికి ఇచ్చిన లెక్కలో వేసేస్తే అలాగా ఈ 1,40,000 కోట్ల లెక్కలో జాతీయ రహదారులు మన రాష్ట్రంలో 60,000 కోట్లు జాతీయ రహదారులు లెక్క చెప్తున్నారు. జాతీయ అది రహదారులు మేము అనేది చెప్తుంటే మీరు ప్రశ్న వేస్తారండి. కేంద్రం బాధ్యత. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక రహదారులకు సంబంధించి ఇస్తాం, అన్ని రాష్ట్రాలకు ఇస్తారు, ఆంధ్రప్రదేశ్కి ఇస్తారు. ప్రత్యేకంగా చూసింది ఏముంది? గతంలో జరిగింది ఏంటి? వాజ్పేయి గారు 50,000 కోట్లతో భారతదేశ వ్యాప్తంగా జాతీయ రహదారులు వేశారు. ఇప్పుడు 70,000 కోట్లతో ఆంధ్రప్రదేశ్లోనే జాతీయ రహదారులు వేస్తున్నాం. దానికి ఏంటి ఇబ్బంది చెప్తే? చెప్పడానికి ఏమైనా ఇబ్బందా? ఇప్పుడు లగడపాటి రాజగోపాల్ ఉన్నాడు, ఆయన 10 సంవత్సరాలు విజయవాడ ఎంపీగా ఉన్నాడు. ఒక ఫ్లైఓవర్ వేయించుకోలేకపోయాడు. నానిగారు వెళ్ళారు, నితిన్ గడ్కరీని కలిశారు, 400 కోట్లు శాంక్షన్ చేసి వెంటనే ఏం చేయవయ్యా అన్నాడు. దాని ప్రారంభోత్సవానికి వచ్చాడు, మీకు ఏం కావాలని చెప్పాడు. నాకు కర్నూలు నుంచి రాజధానికి, అనంతపురం నుంచి రాజధానికి, కడప నుంచి రాజధానికి, అట్లానే మన ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి రాజానగరం దగ్గర నుంచి మనకి ఇన్ని రోడ్లు మనం ఇస్తుంటే అది చెప్తే అది మామూలు ప్రాసెస్ అంటే కాంగ్రెస్ ఇట్స్ ఎన్ స్పెషల్ స్టేట్ ఫర్ భారతీయ జనతా పార్టీ. ఇట్స్ ఎన్ స్పెషల్ స్టేట్ ఫర్ భారతీయ జనతా పార్టీ. ప్రామిస్లన్నీ కలిపి 5 లక్షల కోట్లు ఉంటే మీరు ఇప్పటివరకు ఇచ్చింది 5,000 కోట్లు ఉంటే 1% ఇచ్చారు. 5 లక్షల కోట్లకి లెక్కలు చెప్పమనండి వాళ్ళని, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. దేనికి బీజేపీ 5 లక్షల కోట్లు ఇస్తానంది? ఆన్ పేపర్ ఇమ్మనండి వాళ్ళని, ఆన్ పేపర్ ఇమ్మనండి, నేను రిప్లై చెప్తా. రాజధాని నిర్మాణం, పోలవరం పూర్తి బాధ్యత భారతీయ జనతా పార్టీదే. సో దాని ఎస్టిమేషన్ ఎంత భారతీయ జనతా పార్టీ లెక్క ప్రకారం? అమరావతి నిర్మాణం కానివ్వండి, పోలవరం పూర్తి అది రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి ఎంత అవుతుంది, హైకోర్టు నిర్మాణం చేయడానికి ఎంత అవుతుంది, రాజధాని నిర్మాణానికి ఎంత అవుతుంది, ఇచ్చింది ఇది ఎంత ఖర్చు పెట్టారు, ఇంకా ఎంత కావాలి. ఒక బిల్డింగ్ లో 2 ఫ్లోర్ల ఎక్స్టెన్షన్ కి వాళ్ళు వేసిన ఎస్టిమేషన్ దాదాపు 250 కోట్లు అయితే మీరు ఇచ్చిన 2,800 కోట్లు ఎన్ని బిల్డింగ్లకు సరిపోతుంది? రాజధాని నిర్మాణం ఎంత కావాలి, ఇంకా ఎంత కావాలి? 2 ఏళ్ళు అయింది ఇచ్చి 250 కోట్లు ఖర్చు పెట్టి. మీరు ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టట్లేదా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం? అది మీరు వారిని అడగండి. మీరు చెప్తారు కదా. నేను ఇప్పుడు మేము ఇచ్చింది 250 కోట్లు, ఇప్పుడు మీరు ఖర్చు పెట్టారు. ఈ కద్మా 1800 కోట్లు మీరు చెప్తున్నారు, అది కూడా 1600 కోట్లు కూడా ఖర్చు పెట్టేయండి. ఇంకా ఎన్ని బిల్డింగ్లు కడతారో కట్టండి. ఓవరాల్ గా సోమరాజు గారు మీరు చెప్పే లెక్క 1,40,000 కోట్లు, టీడీపీ చెప్తాం లెక్క 7,200 చిల్లర కోట్లు. అసలు ఎక్కడన్నా పొంతన ఉందా రెండింటికి? 70,000 కోట్లతో మనం ఈవేళ 4 వేస్ వేసాం. 4 వేస్కి కాదు, ఈ 2 ఫిగర్లకి పొంతన లేదు. సో మీరు ఇచ్చిన విషయం చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావట్లేదా? నేను అది పెద్దవాళ్ళని అర్థం కావడం లేదనేది నేను చెప్పలేను కదా, నాకు ఆ అర్హత లేదు. మేము చేసింది మేము చెప్తూ వెళ్తాం. అది అర్థం కాదు. ఇప్పుడు మీరు చెప్పే లెక్కకి కేంద్రం నుంచి చెప్తున్న సహకారానికి, రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న సహకారానికి కనీసం ఎక్కడ 1% 2% కనిపిస్తుంది తప్ప ఎక్కడ లేదు. మేము చేసిన ఓపెన్గా మా మంత్రి, మా సెంట్రల్ మినిస్టర్ వచ్చి ప్రకటించిన విషయాలే నేను చెప్తున్నా. వీరేష్ గారు, మీ మీద ఒక అపవాదం ఉంది, మీరు నాయకులను తీసుకొస్తారు కానీ వాళ్ళు ఎదుగుతున్నప్పుడు మళ్ళీ మీరే తొక్కేస్తారని. నేను ఆంధ్ర రాష్ట్రంలో ఎవరూ చేయని ప్రయోగం నేను ఒక్కడనే చేస్తాను. ఆంధ్ర రాష్ట్రంలో అదే ప్రయోగం సక్సెస్ అయిన తర్వాత ఆ ప్రయోగాన్ని మళ్ళీ సక్సెస్ అవుతుంది. వాళ్ళు కంటిన్యూ అవ్వాలని ఎప్పుడు కోరుకుంటాం. వాళ్ళని ఆర్గనైజేషన్లో మెర్జ్ చేస్తూ ముందుకు తీసుకువెళ్తాం. అది నా లక్ష్యం. నేను ఎప్పుడు కూడా దాంట్లో నేను ఒక ప్రయోగం చేసిన మూలాన్ని ఎదగనెవరు మీరే తొక్కేస్తారన్న అపవాదం రావడానికి కారణం అవన్నీ రకరకాలైన రాజకీయాల్లో ఎన్నో అంశాలు ఉంటాయి. ఎగ్జాంపుల్స్ ఏమన్నా? ఏం అక్కర్లేదు దానికి. సామాజిక వర్గాన్ని బేస్ చేసుకుని పొలిటికల్ గా ఎదగాలి అనే ప్రయత్నం సక్సెస్ అవుతుందా? అసలు సామాజిక వర్గం అనేది భారతీయ జనతా పార్టీ దృక్కోణంలో లేదు. సోమవీర్రాజుకుందా? భారతీయ జనతా పార్టీ యొక్క అసలు సిసలైనటువంటి కార్యకర్తను నేను. ఒక 1%, 0.5% కూడా లేనటువంటి వాళ్ళని ప్రధానమంత్రి చేసినటువంటి
పార్టీ ఇది భారతీయ జనతా పార్టీ. 1% కూడా లేనటువంటి ఒక వ్యక్తి గుజరాత్ మధ్యప్రదేశ్లో చౌహాన్ 3 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి పార్టీ. ఒక వ్యక్తి అతనుకున్న క్యారెక్టర్ కానీ అతను పనిచేసేటువంటి విధానాన్ని బట్టి కానీ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది తప్ప క్యాస్ట్ను ఆధారం చేసుకుని భారతీయ జనతా పార్టీ ఏనాడు కూడా ఎవరిని ఎంకరేజ్ చేసే ప్రసక్తి లేదు. నాయకుడిని సెలెక్ట్ చేయడానికి ఆలస్యం అవడానికి కారణం ఆంధ్రప్రదేశ్లో పార్టీ అది హైకమాండ్ యొక్క ఆలోచన. యాక్చువల్గా పీరియడ్ అయిపోయి జనవరిలోనే అనౌన్స్ చేయాల్సిన పరిస్థితి, బట్ ఎంతకాలం హైకమాండ్ ఏం చేయాలన్నా హైకమాండ్. సో దాదాపుగా సోమవీర్రాజు పేరు ఖరారు చేసుకోవచ్చా పార్టీ అధ్యక్షుడిగా? హైకమాండ్ సంస్కృతి కాంగ్రెస్ కదా, బీజేపీది కూడా అదే సంస్కృతి హైకమాండ్ అనేది. బీజేపీకి అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. చిన్న రాష్ట్రాల విషయానికి వస్తే వీర్రాజు గారు, యూపీ చిన్న రాష్ట్రాల విషయంలో వ్యతిరేకించిన బీజేపీ ఏపీ విషయంలో మాత్రం ఎందుకంత ఆసక్తి చూపించిందంటే, యూపీ చిన్న రాష్ట్రాల డిమాండ్ని వ్యతిరేకించిన బీజేపీ ఏపీ విషయంలో ఎందుకంత ఆసక్తి చూపించిందంటే, చిన్న రాష్ట్రాలకు బీజేపీ అనుకూలం. చిన్న రాష్ట్రాలు యూపీలోంచి ఉత్తరాంచల్ కానీ, మధ్యప్రదేశ్లోంచి ఛత్తీస్గఢ్ కానీ, బీహార్లోంచి జార్ఖండ్ కానీ భారతీయ జనతా పార్టీ చేసింది. చిన్న రాష్ట్రాలు ఉంటే అభివృద్ధి. ఎన్టీ రామారావు గారు మండలం పెడితే సమితి నుంచి మండలం చేశారు ఎన్టీ రామారావు గారు. అదేంటి డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది డెవలప్మెంట్. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో 2 అసెంబ్లీలు ఒక జిల్లా. అదే ఆంధ్ర రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో 19 అసెంబ్లీలు ఒక జిల్లా. ఇప్పుడు ఒక కలెక్టరు 19 అసెంబ్లీలని డీల్ చేయడం అంటే 24 సంస్థలకు అధ్యక్షత వహించాలి కలెక్టర్. డెవలప్మెంట్ అనేది చాలా ప్రెషర్ ఉంటుంది. అదే నేను ఛత్తీస్గఢ్ వెళ్ళి ఏదైతే తీవ్రంగా నక్సలైట్ను చంపేస్తున్నటువంటి జిల్లాకి సంబంధించిన ఒక కలెక్టర్ గారిని కలిశాను. ఒక ఎస్టీ అబ్బాయిని పిలిచి 25 మినిట్స్ మాట్లాడాడు ఆ కలెక్టర్. నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, దంతివాడు కలెక్టర్తో, నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి. ఒక ఎస్టీ అబ్బాయిని హాస్టల్లో ఉండే పిల్లోడిని 20 మినిట్స్ మాట్లాడి మార్క్స్ ఎందుకు తగ్గినాయి అని అడిగాడు. అది పెద్ద రాష్ట్రాల్లో పెద్ద జిల్లాలు ఉన్న మూలంగా అది ఎన్టీ రామారావు గారు గుర్తించాడు. సమితి అంటే చాలా పెద్దది. ఒక సమితిని 4 మండలాలు చేయాలి. 4 మండలాలు చేసిన తర్వాత ఏమైంది, 4 ఎంఆర్ఓలు వచ్చారు, 4 ఎండిఓలు వచ్చారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అయ్యి. అట్లనే ఇప్పుడు ఈవేళ కేసీఆర్ ఏం చేశాడు, చాలా జిల్లాలను విడగొట్టాడు. పెద్ద జిల్లాలను కొన్ని జిల్లాలు విడగొట్టారు. ఇది డీసెంట్రలైజేషన్ అనేది ఇది ఒక పెద్ద చర్చ. డెవలప్మెంట్ అనేటువంటి కాన్సెప్ట్ అనేది ఇది కూడా డీసెంట్రలైజ్ చేయడం మూలంగా అన్ని ప్రాంతాలు కూడా సమంగా అభివృద్ధి చెందాలి. సో 2019 నాటికి ఏపీ బీజేపీ లక్ష్యం ఏంటంటే, పంచాయతీ బోర్డు నుంచి పార్లమెంటు దాకా భారతీయ జనతా పార్టీ బలోపేతం చేయాలి. 45,000 పోలింగ్ బూత్లో కూడా కమిటీస్ వేస్తూ ముందుకు వెళ్ళాలి. పార్టీని బలోపేతం చేయాలి. 2019లో తెలంగాణలో టీఆర్ఎస్కి మేమే ప్రత్యామ్నాయం అధికారంలోకి వస్తామని ఇక్కడ అధ్యక్షుడు చెప్తూ ఉన్నారు. అట్లాంటి సవాళ్ళు కానీ లేకపోతే అట్లాంటి ఆలోచనలు కానీ ఏపీ బీజేపీకి ఏమైనా ఉన్నాయా? పంచాయతీ బోర్డు మెంబర్ నుంచి పార్లమెంట్ దాకా పోటీ చేసేటువంటి ప్రణాళికను మేము సిద్ధం చేసుకుంటూ వెళతాం. ఈవేళ ఉన్నటువంటి వాతావరణంలో ఇంత మేరకు మనకు చెప్పడానికి అవకాశం ఉంది. రైట్. సో టీడీపీతో కలిసి ఉంటాం లేదనేది కూడా భవిష్యత్తులో తేలాల్సిన అవసరం అంతేనా? ఈవేళ మనం ఇది దాని మీద ఇప్పుడు ఈ టైంలో దాని గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. థ్యాంక్ యూ వీరాజ్ గారు పాయింట్ బ్లాంక్ వచ్చినందుకు. ఇది సోమ్ వీర్రాజుతో పాయింట్ బ్లాంక్. వచ్చే వారం పాయింట్ బ్లాంక్లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ఋషి సైనింగ్ ఆఫ్.